ఈరోజు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కింద ఉన్నాం. ఎన్టీఆర్ గారు మహిళల్ని ఎంత గౌరవించారు, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. మహిళా సాధికారత కోసం, రాజకీయంగా వాళ్ళు ఎదగటం కోసం, ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్ని చేశారు. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ధర్నా చేస్తే మద్యపాన నిషేధం పెట్టారు. కానీ మీరు అడుగడుగున ఆడవాళ్ల మాన ప్రాణ ధనం అన్నిటినీ హరిస్తూ ఒక కాలకేడులా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు దాన్ని గట్టిగా నేను నిలదీస్తున్నాను. కాబట్టి రూల్స్ కి విరుద్ధంగా ఏదైతే మీరు రోల్ కోడ్ అనౌన్స్ చేశారో దాని ప్రకారం 1 year లేదని తెలిసి ఈరోజు కొత్త నాటకం తెరగెత్తారు. 3 రోజుల ముందు సస్పెండ్ చేసి ఈరోజు మళ్ళీ ఏడుపు కార్యక్రమం పెడితే మొన్న జరిగిందని నాకు గుర్తొస్తుంది. లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో ఇలాగే రాష్ట్రం అంతా కూడా దుమ్మెత్తి పోస్తుంటే చంద్రబాబు నాయుడిని పీతల సుజాత గారితో ఏ విధంగా మీడియా పాయింట్ లో ఏడిపించడానికి ప్రయత్నం చేశారో కూడా మనం చూసాం. అదే అసెంబ్లీలో ఉన్న మహిళా మంత్రులతో, ఎమ్మెల్యేలతో నన్ను మాట్లాడిస్తున్నారే, ఆ మహిళా మంత్రులు ఎమ్మెల్యేలకి చీము నెత్తురు ఉంటే ఈరోజు అంగన్వాడీ వాళ్ళని బట్టలు కూడా తీసుకొట్టుతుంటే ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. అదే మహిళా ఎమ్మెల్యేలని, మంత్రులు నేను అడుగుతున్నాను. ఈరోజు కల్తీ మందు తాగి ఎంతమంది మహిళల పుస్తలు తగ్గిపోయినాయి. ఈరోజు ప్రభుత్వం చేసింది తప్పు అని 9 బ్రాండ్లు వెనక్కు తీసుకున్నారు అంటే ఆ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో తెలిసి ఆ ఆడవాళ్ళ వితంతులు అవడానికి కారణమైన మీరు సిగ్గుతో తలదించుకోవాలి, కానీ నన్ను చూసి సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క పబ్లిసిటీ పిచ్చితో, మీ యొక్క షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో 30 మంది చనిపోతే 25 మంది మహిళలు ఉంటే ఆ కుటుంబాలు ఈరోజు వాళ్ళు లేక అల్లల్లాడిపోతుంటే అది చూసి మీరు సిగ్గుతో తలదించుకోవాలి, కానీ నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రిషితేశ్వర్ అనే అమ్మాయి చదువుకోవడానికి వస్తే ర్యాగింగ్ పేరుతో ఆమెను ఎలా చంపారో కూడా అందరికీ తెలిసిన, కేవలం తమ సామాజిక వర్గానికి చెందినవాడు, తమ బంధువు, తమకు కావాల్సిన వాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్పుకుంటూ ఈరోజు బాలసుబ్రహ్మణ్యం ఇచ్చిన కమిటీని కూడా డస్ట్బిన్ లో వేసేసి ఆ తల్లిదండ్రులకి 10 లక్షలు ఇచ్చేసాం, ఫ్లాట్ రాసి ఇచ్చేసాం, ఇక నోరు మూసుకొని ఉంటారులే అన్న విధంగా మీరు ప్రవర్తిస్తున్నారే, అది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆడవాళ్ళు అబలలు, వాళ్ళ మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద బురదేసేస్తే భయపడి సైలెంట్ అయిపోతారు. వాళ్ళని ఏదో విధంగా ఉచ్చులో ఇరికిచ్చేయచ్చని నీ వెన్నుపోటు రాజకీయాలు నా మీద ప్రయత్నించాలంటే నీ అంతు చూసేంత వరకు కూడా నేను వదిలిపెట్టానని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి భార్యకి, కోడలికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా కంట తడి పెడుతున్నారు. అది మీ చంద్రబాబు నాయుడు పరిపాలన వలన, అది మీ కుటుంబానికి, మీ వంశానికి కూడా మంచిది కాదు. ఎప్పుడూ కూడా ఆడదాన్ని ఏడిపిస్తే బాగుపడిన లక్షణాలు చరిత్రలో లేవు. తప్పు చేయకుండా అధికారం ఉందని అధికార బలంతో ఆడవాళ్ళని చెప్పు కింద వేసి తొక్కేయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు అసెంబ్లీలో అంటుంది గీత, కనకపు సింహాసనం మీద సునకాల్ని కూర్చోబెట్టినట్టుందంట. మమ్మల్ని కూర్చోబెట్టాం. ఈరోజు ఎంతమంది ఎస్సీలు, ఎస్టీలు ఉన్నాము, ఎంతమంది మహిళలు ఉన్నాము, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒకరోజు ఏమో తను మాట్లాడుతుంటే మంత్రి గారు అంటారు, రాహుల్ కిషోర్ గారు అజ్ఞాని, బుద్ధి జ్ఞానం లేదు అంటారు. సాక్షాత్ ముఖ్యమంత్రి లేసి మీ అంతు చూస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? వీరు రౌడీలు, గూండాలు, నాతో పెట్టుకున్నాడు ఎవడు బతికి బట్ట కట్టలేదు అంటాడు. అంటే చంపేస్తామని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక దళిత మహిళ, వాళ్ళ ఒక ఎస్టీ మహిళ, గిరిజన మహిళ బాక్సైట్ తవ్వితే అక్కడున్న గిరిజనులకు అందరికీ కూడా నష్టం జరుగుతుందని ఆ గిరిజనులకి అండగా నిలబడి పోరాటం చేస్తుంటే ఆవిడ మీద లేనిపోని కథలు పెట్టి దేశద్రోహం అంట, ఆమెని జీవిత ఖైదు చేయాలంట. అంటే ఎవరు నీ మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళని జీవిత ఖైదు, లేదా వాళ్ళ క్యారెక్టర్ మీద బురద, లేదా వాళ్ళు 5 ఏళ్ళు అసెంబ్లీకి రాకుండా చేయాలని అనుకోవటం.
ఇలాగే గనక గత ప్రభుత్వాలు అనుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆయన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉండేవాళ్ళని నేను అడుగుతున్నాను. కనీసం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది, వితంతువులకు ఇచ్చేది, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లలో కూడా పనికి మాలిన వాళ్ళని జన్మభూమి కమిటీలో వేసి వాళ్ళ ఉసురు కొట్టుకుంటున్న నువ్వు ఈరోజు రాజకీయాల్లో ఏ విధంగా సెక్స్ రాకెట్ నుంచి తప్పించుకోవడానికి నా మీద బురద చల్లుతున్నావు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంతవరకు చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని చెడ్డ పేరు మొదటి 18 నెలల్లో కూడగొట్టుకున్న ఒకే ముఖ్యమంత్రివి నువ్వు. దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఎన్ని అఘాయిత్యాలు కానీ, ఎన్ని అరాచకాలు కానీ, ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు కానీ జరుగుతున్నాయా అంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. ఈరోజు నువ్వున్న విజయవాడలో ఇన్ని జరుగుతుంటే విజయవాడ చెడ్డ పేరు తేడానికి మేం ప్రయత్నిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి ఉండగా, ఒక పోలీసు అధికారులు ఉండగా, ఇంతమంది అఫీషియల్స్ ఉండగా ఈరోజు కల్తీ మద్యంతో చచ్చిపోతారు. సెక్స్ రాకెట్లో మునిగిపోయి చాలా మంది నాశనం అయిపోతున్నారు. ఇసుక మాఫియాకు అడ్డం పడి అఫీషియల్స్ దెబ్బతింటున్నారు. కాలేజీలో పిల్లలు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నీ కూడా అక్కడే ఎందుకు జరుగుతున్నాయని నేను అడుగుతున్నాను. నువ్వు అక్కడ కూర్చున్నావు కాబట్టి నీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నీ ఆశీర్వాదంతో, నీ అండతో ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు విజయవాడ చుట్టుపక్కల కూడా ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. దీనికి సిగ్గుపడాల్సింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేం కాదు. ఇకనైనా వెన్నుపోటు రాజకీయాలు మానుకొని ప్రజా సమస్యల్ని మేము మాట్లాడేటప్పుడు ఒక అధికార పక్షంగా అవి విని దాంట్లో ఉన్న నిజానిజాలు తెలుసుకొని ఏం చేయాలో అప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. కానీ మీరు చేసిన తప్పులు తప్పిపుచ్చుకోవడానికి ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు కొత్త అవతారం అసెంబ్లీలో చూస్తుంటే బాధగా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు సస్పెండ్ అయినా కూడా అదే అసెంబ్లీ ఆవరణలో తిరుగుతున్నారు, టిఫిన్లు చేస్తున్నారు. మొన్న 2 సస్పెండ్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి, ప్రసాద్ రెడ్డి గారు అండ్ దాడిశెట్టి రాజా. 2 రోజులు వాళ్ళు అసెంబ్లీ ఆవరణలో ఉన్నారు, ధర్నాలో పాల్గొన్నారు గాంధీ గారి విగ్రహం దగ్గర. ఎవరికి లేని రోజు రోజాకి మాత్రమే ఎందుకు? కనీసం ఇప్పుడు రూల్ ప్రకారం కాకుండా అన్యాయంగా నన్ను సస్పెండ్ చేసినప్పుడు స్పీకర్కి నేను ఒక లెటర్ ఇవ్వడానికి వస్తే కూడా తప్పు, లాగిపడేయండి, అవసరం లేదు అంటే ఏంటది? ఎవరికి వెళ్ళి నేను మొరపెట్టుకోవాలి నా కష్టాన్ని? ఈరోజు వీడియో క్లిప్పింగ్ రిలీజ్ చేశారు. స్పీకర్ గారిని చూసి నా కష్టాన్ని నేను చెప్పుకుంటున్నాను. స్పీకర్ ముందర మహిళని ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇలా తిడుతున్నారు, ఇది న్యాయమా మీకు అని చెప్పి ఆయన అడుగుతున్నాను. నా బాధ ఆయనకు చెప్పుకుంటుంటే ఎంత డ్రామా నడిపిస్తున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉండాలి, ఆయన పార్టీలో ఉండే మహిళా ఎమ్మెల్యేల కన్నా ఉండాలి. వాళ్ళ పరిపాలన వల్ల ఈరోజు మహిళలు తలదించుకునే పరిస్థితి. యనమల రామకృష్ణుడైతే నా అంత తెలివైనోడే లేడు ప్రపంచం అన్నట్టు మాట్లాడతాడు. ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేవు, లోటు బడ్జెట్ పూర్తి చేయడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేవు. సాధారణ మహిళ ఈరోజు నా మీద కక్ష సాధింపుగా అసలు నన్ను రాజకీయంగా నాశనం చేయాలి, భూస్థాపితం చేయాలి అనే కార్యక్రమానికి ఎలా కంకణం కట్టుకున్నారో మీ అందరూ కూడా చూడండి. ఒక్కసారి గత 10 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒకసారి క్లిప్పింగ్స్ తీసుకోండి దయచేసి, వీడియో వాళ్ళందరూ కూడా. అలాగే మేము ఎమ్మెల్యేలు అయ్యాక ఈ అసెంబ్లీ సెక్షన్లో క్లిప్పింగ్స్ అన్ని కూడా తీసుకోండి. ఒక రౌడీల్లాగా, గూండాల్లాగా బిహేవ్ చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కాదని ప్రజల్లో ఓటింగ్ పెట్టండి. గవర్నర్ కుర్చీలు ఎత్తుకుపోతారు, స్పీకర్ గారిని ఎన్నిక చేశాక కూర్చోబెట్టడానికి గౌరవానికి కూడా రాకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కాలు మీద కాలేసుకొని సభా సాంప్రదాయాలకి బూడిదలో పోసిన ఇది చేశారు. ఏ రోజు నువ్వు సభా సాంప్రదాయాల్ని గౌరవించారని మమ్మల్ని గౌరవించమని అడుగుతున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ దగ్గర పార్టీ లాగేసుకొని కనీసం ఆయనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అంత గొప్ప నాయకుడిని ఏడిపిస్తూ అదే అసెంబ్లీ నుంచి పంపించారు అంటే వీళ్ళు ఎంత రాక్షసులో ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను.
మిమ్మల్ని నేను అడిగేదల్లా ఒకటే అధ్యక్ష, మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించి మీరు రోజమ్మ మీద